తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి ఏ రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది, ఎటువంటి ఆదాయ వ్యయాలు వారికి ఉన్నాయి, దాంతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మెరుగైన ఫలితాలు వారు పొందుతారు తెలుసుకుందాం. వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం శుభ అశుభ ఫలితముల కంటే చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొంత ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి, శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం, మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం వల్ల సరైనటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోలేని కారణం చేత అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అవకాశాలని గుర్తించలేకపోతారు. ప్రధానంగా ఈ సంవత్సరం వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఇక మార్చి 30వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 19వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని 3 టైమ్ జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే ప్రధానంగా మే 14వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి గురువు అనుకూలంగా ఉంటున్నాడు. మార్చి 30 నుంచి మే 14 వరకు. కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా శని కూడా మీకు ఏంటంటే మార్చి 29వ తారీఖు నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అర్ధాష్టమ శని దోష ప్రభావం నుంచి శని బయటపడడం, సప్తమ రాశి స్థితి వీక్షణ రాశి మీద ఉండడం, ఈ కారణం చేత గురువుకి సంబంధించి శనికి సంబంధించి అనుకూలమైనటువంటి స్థితి. ఈ కారణ ప్రభావం వల్ల మే 14వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే మార్చి 30 నుంచి మే 14వ తారీఖు వరకు అన్ని విధాలుగా విద్యార్థులకి యోగకాలమైనటువంటి పరిస్థితి. అలాగే ఏ వ్యాపారం చేయాలనుకున్నా మీరు కొత్త ప్రాజెక్టులు మంచి సమయం చూసి ప్రారంభం చేసే ప్రయత్నం చేయండి. మే 14 తర్వాత మళ్ళీ గ్రహాలు కొంత అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ జీవితంలో పైకి ఎదగడానికి ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా ఈ మే 14వ తారీఖు వరకు నిర్ణయాలు తీసుకొని అమలు చేసే ప్రయత్నం చేసుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక టైప్ 2 జోన్లో కనుక చూసుకున్నట్లయితే మే 14వ తారీఖు నుంచి మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఈ గురుడు అష్టమ గురుడు ఒక్కటి మాత్రం టైప్ 2 జోన్లో మే 14 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత చాలా మటుకు ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడము, ఎవరికైనా డబ్బులు గనక ఈ సమయంలో గనక ఇచ్చితే తిరిగి వెనక్కి రావడం కష్టము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు. నవంబర్ 12 వరకు కర్కాటకంలోనే వక్రీకరించి ఉన్నటువంటి ఫలితం గురుడు. కాబట్టి ఈ సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు వరకు, అలా నవంబర్ 12వ తారీఖు వరకు, నవంబర్ 12 నుంచి మళ్ళీ ఈ గురుడు యోగకారమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చేత కొంతవరకు నిలదొక్కునేటువంటి పరిస్థితి టైప్ 2 జోన్లో భాగంగా మీరు పొందుతారు. అలాగే శని భగవాను కనుక చూసుకున్నట్లయితే జూలై 13వ తారీఖు నుంచి మీనంలో వక్రీకరించే స్థితి పొంది ఉండడం, అలాగే అక్టోబర్ 10 వరకు కూడా మీనం నుంచి మళ్ళీ కుంభంలోకి చేరుతాడు. అక్టోబర్ 10 వరకు, జూలై 13వ తారీఖు నుంచి అక్టోబర్ 9 వరకు మీన రాశిలో ఉంటాడు. అక్టోబర్ 10 నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? శని భగవానుల వారు కూడా జూలై 13 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు ఈ టైప్ 2 జోన్లో భాగంగా అర్ధాష్టమ శని ప్రభావాన్ని కూడా పొందుతారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి అక్టోబర్ 9 మరియు నవంబర్ 12, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 గురువు అనుకూలంగా ఉన్నాడు. కానీ మళ్ళీ అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉండడం చేత చాలా మటుకు చేస్తున్నటువంటి పనులలో విజయాలు పొందుతున్న సంతోషము ఉండనటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో ఒక రకంగా మానసిక ఒత్తిడిలో ఉంటారు. కానీ ధన ప్రవాహం వస్తుంది సెప్టెంబర్ 28 నుంచి. కానీ అనుకూలత లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క
వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా మటుకు ఏమనుకుంటారంటే శని మారుతున్నాడు, అర్ధాష్టమ శని దోషం పోతుంది అనుకుంటారు. కానీ అది కొంతకాలం వరకే. జూలై 13వ తారీఖు 12వ తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క శని దోష ప్రభావం పోతుంది. కానీ జూలై 13వ తారీఖు నుంచి ఎప్పటి వరకు, వచ్చే సంవత్సరం జనవరి 9 వరకు, అంటే దాదాపుగా జూలై అన్నప్పుడు ఏమవుతుంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, దాదాపుగా 6 నెలల పాటు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషంలో ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. వక్రీకరించి ఉన్న ఆ స్థానంలో ఉన్న ఆ ఫలితాలని మాత్రం అర్ధాష్టమ శని దోష ప్రభావంలో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు గత 2.5 సంవత్సరాలు ఎలా ఉంటారో అలా అదే విధంగా ఉంటారు. ఇక టైప్ 3 జోన్లో కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 27వ తారీఖు రోజున మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. కానీ వక్రీకరించిన కారణం చేత నవమస్థాన ఫలితాన్ని ఇస్తాడు. మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించి ఉంటాడు. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే అష్టమ గురు ప్రభావ దోషము చాలా తక్కువగా ఉంటుంది. గురువు అనుకూలంగా ఉన్నాడు, కానీ అట్ ద సేమ్ టైం శని భగవాన్ల వారు అనుకూలంగా లేరు. కాబట్టి ఏం చెప్పబడుతుంది, ధన విషయంలో జాగ్రత్తలు పాటించండి. డబ్బు పెట్టుబడి విషయంలో డబ్బు వస్తుంది, కానీ శని అనుకూలంగా లేని కారణం చేత విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశము, ఎలాంటి సందర్భాల్లో సరైనటువంటి సమయంలో సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, అలాగే ప్రధానముగా అవకాశాలని గుర్తించలేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక రాహు ప్రభావం అంటారా, అర్ధాష్టమ రాహు, దశమకేతు చేస్తున్నటువంటి ఈ మే 16వ తారీఖు నుంచి రాహువు కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి ప్రవేశం చేయడం వల్ల చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఈ రాహుకేతుల ప్రభావం కూడా ఉండడం వలన కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం అందరూ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా జాగ్రత్త పాటించాలి. గృహ మార్పులు జరుగుతాయి, ఆకస్మికముగా స్థల మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉండి మీరు జీవితాన్ని దైవం మీద భారం వేసి దైవ పాదాలని వదలకుండా ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారు చాలా మటుకు కష్టాలు ఉన్నా కష్టాలు బాధింపబడకుండా మీరు సేఫ్ సైడ్ లో ఉంటారని చెప్పవచ్చు. ప్రత్యేకించి మహిళలకు ఎలా ఉండబోతుందండి వృశ్చిక రాశి వారికి? ముఖ్యంగా అనుకూలమైనటువంటి పరిస్థితేనమ్మా. కాకపోతే బాగా శ్రమ కోరిస్తే కానీ పనులు సాగనటువంటిది. మీకు బాధ్యత, ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి. కానీ మిమ్మల్ని గుర్తించని కారణం చేత గౌరవం ఇస్తారు, రెండు కూర్చోబెట్టండి అంటారు. కానీ ఏం జరుగుతుంది, అక్కడ గౌరవం ఇస్తూనే మీతోని ఎక్కువగా పని చేయించుకుంటారు. అంటే ఏమవుతుంది, శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. గౌరవ మర్యాదలకి లోటు లేకపోయినా మీరు ఎక్కువగా బాధ్యతల్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మిమ్మల్ని, మీ వాళ్ళెవరు, మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక ఇంత మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని వాళ్ళకి సేవ చేయడం కానీ పనులు చేసి పెట్టడం కానీ చేస్తే కొంతవరకు మంచిగా ఉంటారు. లేకపోతే మనము మర్యాద పొందిన ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఎక్కువ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి జూలై 13వ తారీఖు వరకు కూడా, అంటే జూలై 12వ తారీఖు వరకు కూడా సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ మే 14వ తారీఖు వరకు దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో, వివాహం కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటే వాళ్ళకి వివాహం అవుతుంది. దాంపత్య సమస్యలు అనేటువంటివి మీరు కొంతవరకు ఈ మే 14వ తారీఖు వరకు సమస్యల్ని పరిష్కరించుకోగలిగే పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. తర్వాత గురువు అనుకూలంగా ఉండడం, అన్ని విధాలుగా ధనపరంగా ఎటువంటి లోటుబాట్లు ఉండవని చెప్పవచ్చు. వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి, కలిసి వస్తుందా? ముఖ్యంగా ఈ యొక్క గురువు అనుకూలంగా ఉండడం, ఈ సంబంధించినటువంటి విధంగా, అలాగే శని కూడాను యోగదాయకంగా ఉండడం, ఈ కారణం చేత విద్యార్థులకి బాగానే ఉంటుంది. కానీ మే 14 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా అనుకూలముగా లేదు. కాబట్టి విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలు చాలా మటుకు బ్రేక్స్తో కంప్లీట్ అవుతాయి. ఏదేమైనా సెప్టెంబర్ 28 తర్వాత మీరు అనుకున్నటువంటి విధంగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం లభించే అవకాశం గోచరమవుతుంది. ఇక ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సమయం అంత అనుకూలంగా లేదు. మిమ్మల్ని పొగిడిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు మళ్ళీ మొహం చాటేయడం, తద్వారా మీకు అవసరమైన సందర్భాల్లో మీకు గుర్తింపు లభించకపోవడం, అలాగే ఎన్నికల్లో మీరు మళ్ళీ పోటీ చేస్తే ఎక్కువగా ధన నష్టం పొందేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే
అవకాశాలు అద్భుతంగా ఉంటాయి, కానీ ఫలితం లేనట్టుగా ఉంటాయి. అంటే ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అవకాశాలు వస్తాయి కానీ ఇవ్వాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం, కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. గౌరవ మర్యాదలకైతే కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులు గనక చూసుకున్నట్లయితే రైతులకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. 2 పంటలలో కమర్షియల్ పంటలు వేసుకోవడం ద్వారా మంచి లాభడిని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించి మీరు కొత్త ప్రాజెక్టులు జోలికి వెళ్లకుండా ఉన్న వాటితో మీరు ప్రయాణం సాగించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సెప్టెంబర్ 28 వరకు కూడా, మే 14 నుంచి సెప్టెంబర్ 28 వరకు కూడా ఎడ్యుకేషనల్ బిజినెస్, అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ, అలాగే జ్యువెలరీ రంగం ఇవన్నీ కూడా మందకొడిగా సాగుతాయని చెప్పవచ్చు. అలాగే బ్యూటీ పార్లర్, బొటిక్, వస్త్రాలకు మన క్లాత్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది, స్త్రీల సౌందర్య ఉత్పత్తులకు సంబంధించినటువంటివి, వీళ్ళన్నీ కూడాను చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా విద్యాలయాలు మాత్రం సెప్టెంబర్ 28 నుంచి అనుకూలంగా విద్యాలయాలు నడిపేటువంటి వాళ్ళు మంచిగా ఉంటాయి, చక్కగా అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. గురుగారు అంతా బాగున్నాయి, కానీ ఎప్పుడైతే అంటే గత సంవత్సరం 29తో అర్ధాష్టమి శని అయిపోతుందని అంటున్నారు, కానీ మళ్ళీ శని ప్రభావం ఉండబోతోంది కొన్ని పరిస్థితులు చూస్తుంటే. మరి శని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి, అలాగే దైవానుగ్రహం తోడవ్వాలంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు అష్టమ గురు ప్రభావము, ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరమవుతుంది. అయితే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 19వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవకాశము, అలాగే గృహ ప్రమాదాలు, అలాగే గృహ మార్పులకి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అలాగే వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఈ వచ్చే సంవత్సరం మార్చిలో ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం 2025వ సంవత్సరం అక్టోబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 14 వరకు కూడా కుటుంబ పరముగా, దాంపత్యపరముగా, ఆరోగ్యపరముగా సమస్యలు వచ్చే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. అయితే అర్ధాష్టమ శని దోష ప్రభావం ఎక్కువ కాలం జూలై 13వ తారీఖు నుంచి ఎక్కువ కాలం వీరికి ఉన్నటువంటి కారణం చేత అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో ఈశ్వరునికి తైలాభిషేకం చేయించిన లేదా కాలభైరునికి ఆవ నూనెతో అభిషేకం అమావాస్య రోజు జరిపించిన చాలా మటుకు సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలంగా లేదు ఈ విశ్వావసు నామ సంవత్సరం. ఈ యొక్క వృశ్చిక రాశి వారితో పాటుగా 12 రాశుల వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అంతేకాకుండా మీ యొక్క జాతకరీత్యా మీరు ఏ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా మీ జాతక ప్రకారం ఏ పరిహారాలు చేసుకోమంటారో అటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు సంవత్సరం పాటు ప్రతి నెల చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా మృత్యుంజయ హోమం కూడా చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం ఏప్రిల్ 18వ తారీఖు రోజున సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో ప్రారంభం చేయబోతున్నాం. ఇటువంటి సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో సభ్యులుగా చేరదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది? అంటే నిరుద్యోగులు కావచ్చు, పదోన్నతి పొందుదాం అనుకున్న ఉద్యోగులు కావచ్చు, వీరికి అనుకూలంగా ఉందా? శని అనుకూలంగా లేడు, అలాగే గురువు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చాలా మందికి ఈ సంవత్సరం అంతా నిరాశగానే ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఏ సమయంలో ఉద్యోగం వెతుక్కోవాలి, అలాగే ఉద్యోగ మార్పు చెందాలని అనుకుంటారు. కాలం కలిసి రాని సమయంలో ఉద్యోగ మార్పు కనుక ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలి. కాబట్టి ప్రధానంగా ఏ సమయంలో ఉద్యోగ మార్పుని పొందితే బాగుంటుందని అంటే, ప్రధానంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 13 నుంచి మే 13 ఉన్నటువంటి మధ్యకాలము, అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 మధ్య ఉన్నటువంటి కాలము, వచ్చే సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12 మధ్యకాలంలో ఖచ్చితంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం, ఉద్యోగ మార్పు కోరుకునే వాళ్ళకి మంచి ప్యాకేజ్తో ఉద్యోగ మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పవచ్చు. తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ కారణం చేత ప్రతి నెల మీ యొక్క సంకల్పం నెరవేరాలి, అలాగే మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశముతో 12 రాశిలో జన్మించినటువంటి వారికి కూడా
ఈ యొక్క సర్వదోష నివారణ హోమాలు ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం మాత్రం కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. కొత్తగా వృశ్చిక రాశి ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.